హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్ ఇవ్వబోతున్నాను. దీని గురించి అంటే మనకు లేటెస్ట్ మూవీస్ గురించి జూలై నెలలో చాలా వరకు సినిమాలు మనం ఎక్కువ చూసింది ఏం లేదు. మేజర్ సినిమాలు వచ్చేసి మనకి డార్లింగ్, తర్వాత భారతీయుడు, తర్వాత హరహర, తర్వాత మ్యూజికల్ షాప్ మూర్తి, మహారాజా ఇలాంటి సినిమాలు వచ్చినాయి. ఎక్కువ శాతం కలికి తర్వాత మనకి ఎక్కువ ఆడిందంటే కలికి, భారతీయుడికి. ఈ రెండు తప్పితే వేరే సినిమాలు ఏమంత పెద్దగా ఆడలేదు జూలై నెలలో. ఇప్పుడు మనం ఆగస్టు నెలలో చూసుకుంటే చాలామంది హీరోల సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు డైలీ పండగ చేసుకోవచ్చు. మనకు ఆగస్టు నెలలో ఫుల్ ఫిలిం ఫెస్టివల్ ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలు అందరూ పుష్ప 2 పక్కకు జరిగినందుకు చాలామంది హీరోలు ఆగస్టులోనే రిలీజ్ చేయాలనుకున్నారు. ఆల్మోస్ట్ మనకి ఎట్లా అంటే 14 నుంచి స్టార్ట్ అవుతున్నాయి సినిమాలని. 10 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 10 నుంచి 31 వరకు ఉంటాయి. ఇక్కడ మనకు చెప్పుకోదగ్గ సినిమాలు ఏంటంటే శర్వా 36 10th రిలీజ్ అవుతుంది, 10th ఆగస్టుకి. ఇందులో వచ్చేసి శర్వానంద్, మాలవిక నాయర్. దీంట్లో వచ్చేసి ఇద్దరు ఉన్నారు హీరోయిన్. శర్వానంద్ సినిమా ఇది. శర్వా 36 10th రిలీజ్ అవుతుంది. ఇది 14th వచ్చేసి ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్ సినిమా. పవన్ కళ్యాణ్ సినిమాలో పవన్ కళ్యాణ్ విజేతగా శ్రీలీల నటిస్తుంది. ఇంకొకటి వచ్చేసి 14 తారీఖు వచ్చేసి మనకు ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి, ఇంకొకటి పురుషోత్తముడు వచ్చేసి రాజ్ తరుణ్ ఉన్నాడు. రాజ్ తరుణ్, హాసిని సుధీర్ హీరోయిన్, రాజ్ తరుణ్ హీరో. 15th వచ్చేసి దగ్గర 4 ఫిలిమ్స్ ఉన్నాయని. 4 ఫిలిమ్స్లో డబల్ స్మార్ట్ ఒకటి. రామ్ నటిస్తున్నది. సంజయ్ దత్ వచ్చేసి విలన్. రామ్ సినిమా, సంజయ్ దత్ విలన్, డబల్ స్మార్ట్. ఇంకొకటి వచ్చేసి గూఢచారి 2 వచ్చేసి మన గూఢచారిలో ఎవరు ఫస్ట్ హీరో ఉన్నారో అడ్విశేష్ వస్తున్నాడు. కనితా సంధ్య హీరోయిన్గా నటిస్తుంది. ఇంకొకటి వచ్చేసి విశ్వంలో వచ్చేసి గోపీచంద్. మనం చాలా రోజుల తర్వాత కబడ్డీ సినిమా అయిపోయిన తర్వాత గోపీచంద్ ఇప్పుడు మనకు కనబడబోతున్నాడు విత్ కావ్యతో జోడి, కావ్య తప్వార్. నెక్స్ట్ వచ్చేసి 35 అనే సినిమా ఉంది. ఒక చిన్న కథ, 35 అనేది చిన్న కథ విత్ క్యాప్షన్తోనే చిన్న కథ వస్తుంది. అది 35 వచ్చేసి మేజర్ సినిమా పేరు. దీనిలో వచ్చేసి ప్రియదర్శి. లేటెస్ట్గా మనకు బలగం సినిమా హీరో ఏదైతే హిట్ అయిందో, బలగం సినిమా హీరో అంటే కామన్గా ప్రియదర్శి గురించి మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఓకేనా. ఇతనికి జోడిగా నివేత థామస్. ఈ 4 ఫిలిమ్స్ మనకి 15th రిలీజ్ అవుతున్నాయి. డబల్ స్మార్ట్ ఒకటి, గూఢచారి 2 ఒకటి, విశ్వం ఒకటి, 35 ఒకటి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 16th తీసుకుంటే 16th కూడా 3 సినిమాలు ఉన్నాయి. మహేంద్రగిరి వారాహి వచ్చేసి సుమంత్ సినిమా. మన విలేజ్ సుమంత్ కూడా చాలా రోజుల తర్వాత సినిమాలో ఎంటర్ అవుతున్నాడు. మళ్ళీ ఇది సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు సుమంత్ది. ఓకే. ఆనందరావు అడ్వెంచర్, సుహాస్ సినిమా ఇది. ఆనందరావు అడ్వెంచర్ వచ్చేసి సుహాస్ సినిమా. సుహాస్ మీకు చాలా వరకు పరిచయమే. ఎన్నో సినిమాలు తీసిండు. చాలా సినిమాల నుంచి కలర్ ఫోటో నుంచి ఆయన ఎంట్రన్స్ స్టార్ట్ అయింది. ఆయన చాలా సినిమాలు యాక్టింగ్ చేసిండు. సైడ్ రోల్లో కూడా యాక్టింగ్ చేసిండు. నెక్స్ట్ వచ్చేసి మనకి 19th, ఇప్పుడు 16th వచ్చేసి మహేంద్రగిరి వారాహి ఒకటి, ఆనందరావు అడ్వెంచర్ ఒకటి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 19th సభకు నమస్కారం, అల్లరి నరేష్తో సభకు నమస్కారం. అల్లరి నరేష్ వస్తున్నాడు మనని అలరించడానికి. అల్లరి నరేష్ విత్
సభకు నమస్కారంతో వస్తున్నాడు 19th అతను ఒకటే ఉంది. 21st వచ్చేసి డ్యూయేట్. ఆ డ్యూయేట్ వచ్చేసి ఎవరో తెలిస్తే షాక్ అవుతారు మీరు. ఆనంద్ దేవరకొండ రీసెంట్గా మనకు కొత్త సినిమా వినాయకుంది గమ్ గమ్ గణేష సినిమాతో హిట్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఆనంద్ డ్యూయేట్తో మళ్ళీ ఒక డ్యూయేట్ మనకు చూపించబోతున్నాడు విత్ రితిక ఆనంద్ దేవరకొండ రితిక వీళ్ళిద్దరితో వచ్చేసి 21st రిలీజ్ అవుతుంది. ఇంకొకటి శివం భజే వచ్చేసి ఎవరిదంటే అశ్విన్ బాబు అంటే మనకు తెలియదు. ఓంకార్ బ్రదర్ అంటే తెలుస్తుంది. ఓంకార్ బ్రదర్ వచ్చేసి అశ్విన్ బాబు నటిస్తున్నాడు. దాంట్లో సూర్యవంశీ హీరోయిన్. ఓకేనా. ఇంకొకటి వచ్చేసి లేటెస్ట్గా 24th మనం 21st అయిపోయింది. 21st వచ్చేసి డ్యూయేట్ శివం భజే ఈ రెండు వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి 24th వాట్ ద ఫిష్ ఎవరంటే మంచు మనోజ్ అండ్ నిహారిక అంటే ఎవరు మనకు తెలుసు, పవన్ కళ్యాణ్ అన్న బిడ్డ, మనకు చాలా వరకు తెలిసిన కానీ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుంది ఆఫ్టర్ ద మ్యారేజ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బచ్చల మల్లి 26th బచ్చల మల్లి రిలీజ్ అవుతుంది. అల్లరి నరేష్ మళ్ళా హీరో సేమ్ అల్లరి నరేష్ 2 సినిమాలు అవుతున్నాయి ఇప్పటికీ. అమృత అయ్యర్ హీరోయిన్ వచ్చేసి. ఇంకోటి 29th మళ్ళా నాని ఎంటర్ కాబోతున్నాడు. సరిపోదా శనివారంతో నాని ప్రియాంక ఇద్దరు హీరోయిన్గా నటిస్తున్నారు. అండ్ 30కి కూడా హిట్ 3లో కూడా నాని వస్తున్నాడు. 30కి హిట్ 3 నాని వస్తున్నాడు. ఇది ఆగస్టులో రిలీజ్ అయ్యే సినిమాలు. ఇంకా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, చిన్న సినిమాలు. వాటన్నింటినీ చెప్పుకుంటూ పోతే మనకు ఈ వీడియో సరిపోదు, డేటా కూడా సరిపోదు. కాబట్టి మనకు మేజర్గా ఎవరైతే మనకు తెలిసిన హీరోస్ ఉన్నారో వాళ్ళ గురించి మాత్రమే మీకు అప్డేట్ ఇస్తాను. మీకు నచ్చిన హీరో ఎవరైతే ఉన్నారో ఆ డేట్ రోజు ఆ ఫీలింగ్ చూసుకోడానికి ఛాన్స్ ఉంది. చూడండి, రిలీజ్ డేట్లకి ఎదురు చూడండి. ఖచ్చితంగా సినిమాలు రిలీజ్ అవుతాయి. ఆగస్టులో ఫుల్ పండగ ఫెస్టివల్ దావత్ వస్తుంది. ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ నివృత్తి క్రియేషన్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఇంకా ఇలాంటి ఉత్సాహవంతమైన వీడియోస్ చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. క్యాచ్ యూ లేటర్. థ్యాంక్ యూ.